రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం మీద ఖర్చు పెంచాలని డిమాండ్ చేశారు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం. కనీసం 15% విద్యా వైద్యంపై బడ్జెట్ను పెంచాలని కోరారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి, కార్పొరేట్ వైద్యంపై చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలన్నారు కోదండరాం. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ పై ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో ధరల నియంత్రణకు ఓ కమిటీ ఉండాలని సూచించారు కోదండరాం. ప్రభుత్వ వైద్యాన్ని కాపాడుకోవటం ఇవాళ అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ లాంటి మహమ్మారీలు విజృంభిస్తున్నటువంటి ఒక తరుణం. ఇవాళ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ వైద్యం అయితేనే మొట్టమొదట జరిగే ప్రయోజనం. ఎంత అవసరమో, ఏది అవసరమో ఆ వైద్యం మాత్రమే అందించగలుగుతారు. రెండు, వ్యక్తులకు అది ఆర్థిక భారం కాదు. మూడు, ప్రభుత్వ వైద్యులు అయ్యేది ఉంటే కేవలము ఆ రోగ నిరోధన మాత్రమే, రోగానికి మందు మాత్రమే కాదు, రోగ నిరోధన కూడా వాళ్ళు చర్యలు సూచించగలుగుతారు. చాలా ఒక 20 ఏళ్ల పాటు సరళీకరణ కారణంగా ప్రభుత్వ వైద్యాన్ని సంపూర్ణంగా విధ్వంసం చేసేది. ఆ విధ్వంసం చేసిన ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థను పునరుద్ధరించుకోకుండా ప్రజలకు న్యాయం జరగదు, ప్రజలకు వైద్యం అందదు అని చెప్పిన విషయం కోవిడ్ కాలంలో అందరికీ అర్థమైంది. ప్రభుత్వ వైద్యం ద్వారా మాత్రమే చాలా మందికి రోగం నయమైంది, వాళ్ళు బతికి బట్టగట్టగలిగినారు, ఆర్థిక పరంగా పైసలు ఖర్చు కాకుండా. అది చాలా కీలకం. అందరికీ అప్పుడు ప్రభుత్వ వైద్యం యొక్క ప్రాధాన్యత అర్థమైంది.